నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ను కలవనున్నారు. ఆయన కాగా మరింత అదనపు సమాచారం అందించేందుకు హరీష్ రావు సమయాన్ని కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు కమిషన్ సమయం ఇవ్వగా హరీష్ రావు కమిషన్ ముందు హాజరై మరింత సమాచారం అందించనున్నారు. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ లో పీసీ ఘోష్ కమిషన్ ను కలవనున్నారు హరీష్ రావు. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే జూన్ 9వ తేదీనే ఒకసారి అటెండ్ అయినటువంటి హరీష్ రావు ఈసారి మరింత అదనపు సమాచారం ఇస్తానని చెప్పేసి కోరడంతో కూడా కమిషన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ కు రావాలని చెప్పేసి కూడా కమిషన్ దాన్ని గడువిచ్చింది. దీంతో ఈ రోజు 11 గంటలకు జస్టిస్ పినాకిని ఘోష్ ముందు హరీష్ రావు హాజరు కాబోతున్నారు. ఆ కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఒకవైపు డిపిఆర్ కావచ్చు, మిగతా ఇతర అంశాలపైన విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే పలువురు అధికారులను, సివిల్ సర్వెంట్స్ ని, ఇంజనీర్లను విచారించినటువంటి ఘోష్ కమిషన్ ఇప్పటికే ఒకవైపు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ని, మాజీ సీఎం కేసీఆర్ కూడా విచారించింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు మరింత సమాచారం కమిషన్ కు అందజేస్తానని చెప్పేసి హరీష్ రావు కోరడంతో కూడా కమిషన్ అంగీకరించి రోజు ఆ కమిషన్ ముందు రావడం కోసం ఒకవైపు సమయం ఇచ్చింది. దీంతో ఇప్పుడు అదనపు సమాచారం హరీష్ రావు ఏమిస్తారా అని చెప్పేసి కూడా అంతా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా జరిగినటువంటి విషయాలపైన ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఆ ప్రజా భవన్ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా నిన్న ఈ అంశాలపైన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలపైన ఏ విషయంపైన అసెంబ్లీలో చర్చ కోసం మేము సిద్ధంగా ఉన్నాము. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చర్చకు రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పిలవడంతో కూడా ఇది పొలిటికల్ గా మరింత హాట్ గా మారింది. దీని మీద కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కార్ పైన అబద్దాలు ప్రచారం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు దాని మీద పూర్తి అవగాహన ఉంది. ఈ కమిషన్ ముందు మరిన్ని పూర్తి వివరాలు ఇవ్వడం కోసం కమిషన్ ముందుకు వస్తానని చెప్పేసి హరీష్ రావు కోరడంతో కూడా కమిషన్ అంగీకరించి ఈ రోజు సమయం ఇచ్చింది. ఈసారి కమిషన్ సంబంధించిన విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ల ద్వారా గత డిపిఆర్ కు వ్యతిరేకంగా అన్నారం, చుందిల్లా ఏదైతే బ్యారేజీలు ఉన్నాయో వాటిని స్థలాలు మార్చి కట్టారో దీన్ని మొత్తం పూర్తిగా డిపిఆర్ కు విరుద్ధంగా నిర్మించారని చెప్పేసి నిన్న మాట్లాడిన నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు మీడియా ముందు కావచ్చు, ఒక కమిషన్ ముందు ఏం చెప్తారని చెప్పేసి కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఇదే అంశం సంబంధించి కమిషన్ గడువు కూడా త్వరలో పూర్తి అవుతుంది. కమిషన్ త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం కోసం సంసిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు కమిషన్ ముందుకు రావడం అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఈ బిందు రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.